ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీ పాదలకు వందనాలు ప్రభా. నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకమును దయచేయండి. నీ ఆత్మ చేత మాట్లాడే శక్తిని అనుగ్రహించమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో ఈరోజు హిజ్కియా గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థించెను. ఇక్కడ దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి యొక్క హిజ్కియా 2వ రాజులు 18వ అధ్యాయము 5వ వచనంలో, ఈ హిజ్కియా రాజు ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా యందు నమ్మకము కలిగినటువంటి వ్యక్తి. దేవుణ్ణి మనము నమ్మకము చేత, విశ్వాసము చేత మనం ప్రార్థించినప్పుడు ఆయన మన జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన మనం విడిపిస్తాడు. యెహోవా యందు బహు నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా మరి నేనును ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో నుంచినైనా నిన్ను ఆయన విడిపించగల సమర్థవంతుడైనటువంటి దేవుడు. ఈ యొక్క హిజ్కియా మరి ఆ యొక్క కాలంలో మరి మంచి రాజుగా మంచి పేరుని తెచ్చుకున్నటువంటి వ్యక్తి. యూదుల రాజులలో ఇలాంటి రాజు మరి లేరు అని అంటూ ఉన్నారు. మరి ఇక్కడ హిజ్కియా యెహోవా యథార్థ హృదయుడనై, ఈరోజు ఎంతోమందికి అనారోగ్యం ఉంటుంది, బలహీనత ఉంటుంది, బాధ ఉంటుంది. మీ కుటుంబ పరిస్థితుల నుంచి బయటికి రాలేక అదే కుటుంబ పరిస్థితిలో మరి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎందుకు నా యొక్క జీవితంలో మరి నాకు గొప్ప కార్యాలు జరగట్లేవు అని ఆలోచించినట్లయితే, మరి దేవుని యొక్క విషయంలో నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? దావీదు రాసిన కీర్తన గ్రంథము 25-21 వచనంలో మరి అక్కడ దావీదు, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, యథార్థుడనై నిర్దోషముగా నన్ను రక్షించుము, మరి నా యొక్క నిర్దోషత్వము బట్టిని నన్ను రక్షించుము అని దావీదు కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి దేవుడు నిన్ను కూడా నీ యొక్క ప్రార్థన ఆలకించాలని దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నది. మరి ఇక్కడ దావీదు కీర్తనలో యథార్థతను, నా యొక్క నిర్దోషత్వం బట్టి నన్ను రక్షించుము. ఈరోజు నీకు స్వస్థత మరి శీఘ్రంగా ఎందుకు జరగట్లేదు? ఎందుకు నీ ఇంట్లో ఉన్నటువంటి రోగములు, బలహీనతలు ఆ విధంగానే ఉంటున్నాయి? మరి దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా మరి నిర్దోషమైనటువంటి మనసు చేత ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. మరి హృదయంలో ఏదో ఒక మరి కుయుక్తి లాంటి మనసును కలిగి, ఏదో పైకి భక్తిగా ఉన్నట్టు నడుస్తూ, మరి దేవుని యందు భయభక్తులు కలిగి, మరి దేవుని మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ, అన్యాయంగా ప్రవర్తిస్తూ నువ్వు ప్రార్థన చేసినా దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించడు. మరి యెహోవా దగ్గర నేను కనిపెట్టుకొనుచున్నాను, నా యొక్క యథార్థతను బట్టి, నాకు నిర్దోషత్వం బట్టి నాకు రక్షించుమని దావీదు కీర్తనలో దేవుడు తెలియజేసిన రీతిగా ఇక్కడ కీర్తన గ్రంథం 26:1 వచనంలో, యెహోవా నేను యథార్థతతోటిగా ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఈరోజు నీ యొక్క యథార్థత ద్వారానే నీకు స్వస్థత, నీ యథార్థత బట్టే నీ కార్యాలు జరుగుతాయి. కడుపులో అంతా ఏదో విషం పెట్టుకొని నువ్వెంత ప్రార్థించినా వ్యర్థము. నీలో కడుపులో ఉన్నటువంటి యథార్థత లేకుండా ప్రార్థన చేస్తున్నావేమో. ఈరోజు హిజ్కియా యథార్థ హృదయుడై ఆయన భయంకరమైన విగ్రహాల యొక్క స్తంభాలను పడగొట్టి దేవుని యొక్క పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పని యందు ఆయన నమ్మకము కలిగి మరి ప్రతి విషయంలో ఆయన మరి దేవునికి లోబడినట్టుగా నమ్మకం కలిగిన వ్యక్తిగా మరి హిజ్కియాను చూస్తున్నాం. మరి నీవు నీ దేవుని యొక్క బిడ్డగానే ఉంటున్నావు, దేవుని యొక్క పనిని చేస్తున్నావు, కానీ నీలో యథార్థమైన మనసుతో నువ్వు చేయనప్పుడు, మరి లోపల కపటముతో నువ్వు సేవ చేస్తూ పరిచర్య చేస్తూ మరి నీవు అందరినీ మోసం చేయవచ్చు, కానీ
నువ్వు దేవుని మోసం చేయలేవు. మరి కడుపులో అంతా విషాన్ని నింపుకొని ప్రార్థన చేసిన వ్యర్థమే. ఈరోజు మరి నీకు స్వస్థత శీఘ్రముగా రావాలన్నా అది నీ మీదనే ఆధారపడి ఉన్నది. 2వ రాజులు 20:1 ఆ దినమున హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారైన ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి, నీవు ఇల్లు చక్కబెట్టుకొనుము అని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. అప్పుడు వెంటనే మరి హిజ్కియా ఎవరిని ఆశ్రయించలేదు. అతని యొక్క ప్రార్థన యందును, అతని యొక్క యథార్థ హృదయం యందును, సత్యముతో ఆయన సన్నిధిలో ఏ విధంగా నడుచుకున్నానో, మరి నీ దృష్టికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నానో, మరి ఆ విధంగా దేవుని యొక్క దృష్టిలో గోడ తట్టు తిరిగి ఎవరి వైపు చూడకుండా యథార్థమైనటువంటి మనసు చేత ప్రార్థించాడు. సత్యముతో ఆయన దేవుని యొక్క సన్నిధిలో నడిచాడు కనుక హిజ్కియా కన్నీటి ప్రార్థనతో, మరి దేవా నా యొక్క ప్రతిది కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. యెహోవా నీ ఎదుట నేను నమ్మకముగా యథార్థముగా నడుస్తూ ఉండేవాడిని కదా, నీ దృష్టిలో నేను మంచిగా ప్రవర్తించాను, మరి నన్ను జ్ఞాపకము చేసుకో అని దేవుని దగ్గర ప్రాధేయపడుతూ దేవుని వైపు చూసి ఆయన కన్నీళ్లు కార్చుచు మరి దేవుణ్ణి నన్ను బాగు చేయమని అడిగినప్పుడు దేవుడు అతని గొప్ప స్వస్థతను మరి హిజ్కియాకు దయచేసి ఉన్నాడు. మరి దేవుని యొక్క బిడ్డ, మరి నీ జీవితంలో కూడా ఆయన మేలు చేయబోతున్నాడు. యథార్థమైన ప్రార్థన నేర్చుకో. కుయుక్తిగల ప్రార్థన కాదు, దేవుని కోసము పనిచేయి. దేవుని కోసం నిజమైనటువంటి బిడ్డగా నువ్వు బ్రతికినట్లయితే ఖచ్చితంగా దేవుని జీవితంలో ఆయన మేలు చేయబోతున్నాడు. కడుపులో అంతా ఏదో పెట్టుకొని ప్రార్థన చేస్తే నీలో యథార్థత లేకపోతే దేవుడిని ప్రార్థన ఆలకించడు. మరి హిజ్కియా లాంటి యథార్థమైన హృదయముతో నువ్వు దేవుని పని చేయి. హిజ్కియా లాంటి యథార్థమైనటువంటి హృదయము చేత దేవుని ఆరాధించు. హిజ్కియా లాంటి యథార్థ హృదయం కలిగినటువంటి మాటల చేత దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క ప్రతి కన్నీటి బాష్ప విధును తూర్చివేసి ఆయన గొప్ప కృపణాలను దయచేయబోతున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నీ కుటుంబంలో ఆయన నెమ్మది అనుగ్రహించి ప్రతి అవసరం దేవుడు నీకు తీర్చి మరి ప్రతి ఒక్క రోగము నుంచి దేవుడు నీకు విడుదల దయచేయనుగాక. మరి హిజ్కియా ప్రార్థన చేయగానే, కన్నీటి ప్రార్థన చేయగానే దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్, మరి మరణకరమైనటువంటి వ్యాధి నుంచి ఆయనకు విడుదల కలిగింది. ఈరోజు నీకు కూడా భయంకరమైనటువంటి మరణం నుంచి ఆయనను విడిపించబోతున్నాడు. ప్రతి చీకటి అగాధం నుంచి ఆయనను విడిపించబోతున్నాడు కనుక అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీ పాదలకు వందనాలు ప్రభా. గొప్ప దేవా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో ఎవరైతే హిజ్కియా ఏ విధంగా అయితే యథార్థ హృదయుడై ప్రార్థన చేసి ఉన్నాడు, అదే ప్రార్థన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో మీరు ప్రార్థన ఆలకించి వారి జీవితంలో అనేకమైన మేలు జరిపిస్తారని నమ్ముచు ప్రతి మరణకరమైన వ్యాధి నుంచి, భయంకరమైన రోగంలో నుంచి, అప్పుల సమస్య నుంచి, ప్రతి విషయం నుంచి వారిని విడిపించి గొప్ప కార్యాలు మీరు జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.